హలో గైస్, వెల్కమ్ టు యానిమీ రివ్యూ తెలుగు. ఈ వీడియోలో నేను వన్ పీస్ చాప్టర్ 1127ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దానికంటే ముందు ప్లీజ్ గైస్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మా ఛానల్ కొత్తగా వచ్చేట్లయితే Don't forget to smash that subscribe button! Click that bell! Please, I'm begging all of you! ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ చాప్టర్లో టోటల్ 15 పేజెస్ ఉన్నాయి. వన్ పీస్ చాప్టర్ 1127 టైటిల్ నేమ్ వచ్చి అడ్వెంచర్స్ ఇన్ ది ల్యాండ్ ఆఫ్ మిస్టరీ. ఇక ప్యానల్లో చూసుకుంటే యామటో ఇనరాశిని మీట్ అవ్వడం చూస్తాం. ఈ చాప్టర్ అనేది ఎల్బాలో ఉన్న ఒక జైంట్ విలేజ్ నుంచి స్టార్ట్ అనేది అవుతుంది. ఆ విలేజ్ లో ఉన్న హౌసెస్ ని సేమ్ లోగో పీసెస్ తో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే జైంట్స్ అందరూ లోగో హౌసెస్ లోనే ఉంటారు. ఈ లోగో హౌసెస్ టాయ్స్ కి రిలేటెడ్ అనే విషయం మీకు తెలుసా? ఎగ్జాంపుల్ యానిమీస్ టాయ్స్ ని తీసుకోండి, వాటిని ఈ లోగో పీసెస్ తో బిల్డ్ చేస్తారు. డ్రెస్రోసా ఆర్క్ లో ఆల్రెడీ టాయ్స్ ఉంది. షుగర్ తన డెవిల్ ఫ్రూట్ పవర్ ని యూజ్ చేసి హ్యూమన్ సిటిజన్స్ ని టాయ్స్ లాగా మారుస్తుంది. అండ్ మీరు ఇక్కడ గమనిస్తే ఎల్బార్క్ లో ఉన్న హౌసెస్ అన్ని లోగో పీసెస్ తోనే కన్స్ట్రక్ట్ చేశారని అనిపిస్తుంది. ఇక చాప్టర్ లోకి వస్తే ఫారెస్ట్ లో ఒక పెద్ద ఫైర్ అంటుకొని ఉంటుంది. దాని గురించి జెంట్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ పక్కనే ఉన్న ఎగ్రెసిల్ ట్రీకి అంటుకోకుండా అక్కడికి జెంట్స్ వెళ్లి ఆ ఫైర్ ని ఆపేస్తారు. అది లూమ్ తో చేసిన ఒక మ్యాసివ్ ట్రీ. దాని తర్వాత జెంట్స్ షాక్ అవుతారు. బికాస్ ఆకాశం నుంచి జైంట్ పీస్ పడిపోయి ఉంటాయి. ఎవరో వాళ్ళ మీద ఆకాశం నుంచి అటాక్ చేసినట్లు ఉంది. ఇప్పుడు ఒక ఉరుము లాంటి సౌండ్ వినిపించింది. ఆ సౌండ్ ఇయర్ గార్డ్ నుంచి భూమి మీద పడినట్లు ఉందని చెప్తాడు. అండ్ ఇంకో జైంట్ వచ్చి ఇయర్ గార్డ్ యాక్చువల్ గా ఒక ర్యాబిట్ స్పీసీస్ అని, అలా ఏం జరిగి ఉండదని కన్ఫర్మ్ చేస్తాడు. అక్కడ నుంచి సీన్ అనేది షిఫ్ట్ అయ్యి ముందు లెగో క్యాజిల్ లో ఉన్న నామిని చూస్తాం. అలాగే క్యాజిల్ చుట్టూ ట్రీస్ కూడా ఉంటాయి. అండ్ ఈ క్యాజిల్ లొకేషన్ వచ్చి సమ్వేర్ ఎల్బాలో ఉంది. బట్ చూస్తే ఈ క్యాజిల్ కు దూరంలో జైంట్ పైర్ ని ఆపేసిన ఎగ్డ్రసిల్ ట్రీని చూడొచ్చు. ఈ క్యాజిల్ లో ఉన్న నామి మీద ఒక జైంట్ బీస్ అటాక్ చేస్తాయి. బట్ థ్యాంక్స్ టు జియూస్ అటాక్ చేసి ఆ జైంట్ బీస్ ని డిఫీట్ చేస్తాడు. దాని తర్వాత నామిని మనం ఎక్కడ ఉన్నామో తెలుసా అని జియూస్ అడుగుతాడు. అప్పుడు నామి చిన్నపిల్లలా ఏడుస్తూ మనం ఎక్కడ ఉన్నామో నాకు కూడా తెలియదు, బట్ నామి జైంట్ షిప్ లో సెలబ్రేషన్ చేసుకునేది ఒకటే గుర్తుకు ఉంటుంది. ఇక నెక్స్ట్ ప్యాన్ లో చూసుకుంటే నామి ఏడుస్తూ ఎవరైనా ఉంటే హెల్ప్ చేస్తారా అని స్టార్ మెంబర్స్ అయిన లూఫీ, జోరో అండ్ సాంజీ ఈ పాయింట్ లో నేను ఊసాప్ ని కూడా కన్సిడర్ చేస్తున్నాను, వాళ్ళని హెల్ప్ చేయమని గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడే నామి వచ్చి వైట్ కింగ్ అవుట్ఫిట్ ని వేసుకొని వాళ్ళని చూసి సర్ప్రైజ్ అయ్యి నా మైండ్ దొబ్బిందా, నేను ఉన్న ప్లేస్ ఏది అండ్ నేను డ్రీమ్ లో ఉన్నానా లేదా అని ఆలోచిస్తుంది. ఈ లాస్ట్ లైన్ ని చూస్తుంటే రిలవెంట్ గా ఉంది. బికాస్ నామి అండ్ స్టార్ మెంబర్స్ స్ట్రాంగ్ ఆల్కహాల్ అయిన గ్రీన్ ఫెయిరీ ని తాగారు. ముందు చాప్టర్ లో చూసుకుంటే ఈ గ్రీన్ ఫెయిరీ ఆల్కహాల్ ని ఎక్కువగా డ్రింక్ చేయడం వల్ల హాలుసినేషన్స్ ని క్రియేట్ చేస్తుందని మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ ప్యానల్ లో నామి లోగో క్యాజిల్ ఆల్వే ఎండ్ లో దేన్నో చూస్తుంది. అప్పుడే ఓసాప్ వాయిస్ నామి పేరు పిలుస్తున్నట్టు నామికి వినబడుతుంది. అది విన్న నామి ఓసాప్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. బట్ కాల్లో ట్రిప్ అయ్యి ఒక లెగో బ్లాక్ మీద పడి గ్రౌండ్ మీద పడిపోతుంది. అక్కడ ఉన్న గ్రౌండ్ స్పాజీ అండ్ బంపీగా ఉంటుంది. అప్పుడు నామి లేచి చూస్తే తన ముందు ఒక జైంట్ హాగ్ ఎడ్జ్ ఉంటుంది. అది చూసి నామి షాక్ అవుతుంది. అప్పుడు నామి ఫేస్ మీద ఉన్న ఎక్స్ప్రెషన్స్ ని చూస్తే చాలా ఫన్నీగా ఉంటాయి. అండ్ అది చూసిన నామి ఆ ఎడ్జ్ హాగ్ నుంచి ఎస్కేప్ అయ్యి పారిపోతుంది. బట్ ఆ ఎడ్జ్ హాగ్ కూడా బ్యాక్ నుంచి నామిని ఫాలో చేస్తూ ఉంటుంది. అండ్ తన ఆపోజిట్ లో చూసుకుంటే ఊసాప్ ని ఒక క్రౌన్ వేసుకున్న జైంట్ క్యాట్ అటాక్ చేయడం నామి చూస్తుంది. అలాగే ఊసాప్ వైకింగ్ అవుట్ఫిట్ ని అండ్ ఫేక్ బియర్డ్ ని వేసుకొని ఉంటాడు. ఇక్కడ చూసుకుంటే ఆ జైంట్ కి చాలా డెలికేట్ ఫింగర్స్ ఉంటాయి. ఆ ఫింగర్స్ ని యూజ్ చేసి స్టార్స్ కి ఎఫర్ట్లెస్ గా డ్రెస్ ని తొడగొచ్చు. ఇప్పుడు నామి అండ్ ఊసాప్ కలిసి ఆ ఎడ్జ్ హాగ్ అండ్ జైంట్ క్యాట్ నుంచి ఎస్కేప్ అయ్యి క్యాసిల్ మధ్యలో ఉన్న ఒక కోర్ట్ యార్డ్ దగ్గరికి చేరుకుంటారు. బట్ ఆ యానిమల్స్ కూడా వాళ్ళ దగ్గరికి వస్తాయి. ఇప్పుడు వాళ్ళు కార్నర్ సిచ్యువేషన్ లో ఉన్నారు. ఇప్పుడు నామి అండ్ ఊసాప్ కి ఆ యానిమల్స్ తో ఫైట్ చేయడం ఒకటే దారి. అప్పుడు నామి జ్యూస్ ని యూజ్ చేసి ఒక థండర్ అటాక్ తో హెడ్జ్ హాగ్ ని డిఫీట్ చేస్తుంది. బట్ హెడ్జ్ హాగ్ అన్ఫార్చునేట్ గా క్యాట్ హెడ్ మీద పడిపోతుంది. దానివల్ల జైంట్ క్యాట్ కి షాక్ అనేది కొడుతుంది. అలా జరగడం వల్ల నామి అండ్ ఊసాప్ మీద ఆ జైంట్ క్యాట్ చాలా కోపంతో ఉంటుంది. అది చూసి భయపడి నామి అండ్ ఊసాప్ మళ్ళీ పారిపోతారు. అప్పుడు నామి ఊసాప్తో చైన్ షిప్ లో సెలబ్రేషన్ అయిపోయాక నీకు ఏమైనా గుర్తుకుందా అని అడుగుతుంది. దానికి ఊసాప్ కన్ఫర్మ్ చేస్తాడు. డ్రింక్ చేసిన తరువాత బ్లాక్అవుట్ అయ్యి లేచి చూస్తే ఏముంది, ఒక లెగో క్యాజిల్ లో ఉన్నాను, అలాగే నీకు కూడా ఇలానే జరిగింది కదా అని రిప్లై ఇస్తాడు. అప్పుడు నామికి జైంట్ చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. అదేంటంటే గ్రీన్ ఫెయిరీ ఆల్కహాల్ ని డ్రింక్ చేయడం వల్ల హాలుసినేషన్స్ వస్తాయి. ఇప్పుడు నామి అండ్ ఊసాప్ సడన్ గా ఆగిపోతారు. బికాస్ అక్కడ బాల్కనీ ఉంటుంది. అండ్ ఊసాప్ ఇది జస్ట్ డ్రీమ్ అనుకుని ధైర్యంగా ఆ జైంట్ క్యాట్ ని అటాక్ చేస్తాడు. బట్ ఆ జైంట్ క్యాట్ యాక్చువల్ గా రియల్ గా ఉంటుంది. ఊసాప్ ని ఒక దెబ్బతోనే గాల్లోకి సెండ్ చేస్తుంది. అలాగే ఎక్కడైతే ఊసాప్ పడిపోయాడో క్యాజుల్ లో ఉన్న బ్యాక్ యార్డ్ లో నామి అండ్ జైంట్ క్యాట్ బాల్కనీ నుంచి ఊసాప్ దగ్గర పడిపోతారు. అప్పుడు జైంట్ క్యాట్ ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఒక పెద్ద లయన్ లాగా మారిపోయి నామి అండ్ ఊసాప్ మీద మళ్ళీ అటాక్ చేస్తుంది. అప్పుడు నామి ఏడుస్తూ షీల్డ్ గా ఊసాప్ బాడీని యూజ్ చేస్తుంది. బట్ లాస్ట్ మూమెంట్ లో మాస్టర్ ట్రియో అయిన సాంజీ వచ్చి వానా ఆర్క్ లో క్వీన్ మీద యూజ్ చేసిన ఇన్ఫ్రెడ్ జాంబే అండ్ ఎపాల్ స్ట్రైక్, లూఫీ వచ్చి గేర్ ఫిఫ్త్ గొముగొమినోమి ఎలిఫెంట్ ని
అండ్ జోరో వచ్చి 3 స్వాట్ స్టైల్ బ్లాక్ రోప్ డ్రాగన్ ఫిస్ట్ ని యూజ్ చేస్తాడు. మనం ఒక ఎపిక్ డబుల్ స్ప్రెడ్ లో లూఫీ, జోరో అండ్ సాంజీ ఒక కాంబో అటాక్ ని యూజ్ చేసి ఆ జైంట్ లయన్ ని డిఫీట్ చేస్తారు. దానికి రిజల్ట్ ఆ జైంట్ లయన్ మళ్ళీ క్యాట్ లాగా మారిపోతుంది. ఈ పెనల్ అలబాస్టా సాగాలో ఉన్న చాప్టర్ 162 ను గుర్తుకు తెస్తుంది. అక్కడ కూడా లూఫీ, జోరో అండ్ సాంజీ సేమ్ అటాక్స్ తో న్యూ వర్షన్స్ ని యూజ్ చేసి శాండరో లిజన్ ని డిఫీట్ చేస్తారు. ఇక్కడ చూసుకుంటే లూఫీ, జోరో అండ్ సాంజీ వచ్చి వైకింగ్ అవుట్ఫిట్ ని అండ్ కేప్స్ ని వేసుకుని ఉంటారు. లూఫీ వచ్చి లాంగ్ హార్న్స్ ఉన్న హెల్మెట్ ని, అలాగే బ్యాక్ లో ఒక హ్యాక్స్ కూడా ఉంటుంది. సేమ్ డ్రెస్రోసా ఆర్క్ లో వేసుకున్న హెల్మెట్ లాగా ఉంటుంది. జోరో స్కై గాగుల్స్ తో మాస్క్ వేసుకుని ఉంటాడు. అండ్ సాంజీకి బ్యాక్ లో స్వాడ్ ఉంటుంది. సేమ్ ముందు చాప్టర్ లో నామి లాగా. ఇది చాలా ఇంట్రెస్టింగ్ చాయిస్ కదా. నెక్స్ట్ జైంట్ లయన్ మళ్ళీ క్యాట్ లాగా మారడం చూసి జోరో సర్ప్రైజ్ అవుతాడు. బట్ సాంజీ యూజువల్ గా నామి గురించి వరి అవుతాడు. అండ్ నామి వాళ్ళతో నేను చాలా భయపడ్డాను అండ్ ఊసాప్ చనిపోయేవాడు అని చెప్తుంది. కానీ ఊసాప్ నామితో నేను ఇంకా బ్రతికే ఉన్నాను, నువ్వు నన్ను షీల్డ్ గా యూజ్ చేసావు కదా, దానికి నేను పగ తీర్చుకుంటా అని చెప్తాడు. ఇక చాప్టర్ 8 లో అమేజింగ్ ఫైనల్ డబుల్ పేజ్ స్ప్రెడ్ లో చూసుకుంటే లూఫీ, జోరో, నామి, ఊసాప్ అండ్ సాంజీ ఈస్ట్ బ్లూ క్రూ క్యాజిల్ బ్యాక్ యార్డ్ లో రీయూనిట్ అయ్యి ఉంటారు. అలాగే ఇక్కడ మనం ఎగ్రెసివ్ ట్రీని కూడా చూడొచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే లూఫీ, జోరో అండ్ సాంజీ ఆ జైంట్ బీస్ అండ్ ఇయర్ గార్డ్ ర్యాబిట్ ని చాప్టర్ స్టార్టింగ్ లో డిఫీట్ చేస్తాడని తెలుసుకుంటాం. అలాగే లూఫీ ఆ జైంట్ ర్యాబిట్ ని తినేస్తాడు. ఇప్పుడు లూఫీ మనం వెళ్లే దారిలో ఇంకా పెద్ద జైంట్స్ ఏమన్నా కనిపిస్తే చంపి తినేస్తా అని చెప్తాడు. అప్పుడు జోరో మిగతా స్టార్స్ ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి 1000 సన్నీని ఫైండ్ అవుట్ చేద్దాం పదా అని సజెస్ట్ చేస్తాడు. దానికి సాంజీ లూఫీతో నువ్వు గాల్లోకి విసిరేసిన ఐబీస్ లో గ్రేట్ సోర్స్ ఆఫ్ న్యూట్రిషన్స్ ఉంటాయని చెప్తాడు. అప్పుడు నామి మాస్టర్ ట్రియోస్తో మనం ఎక్కడ ఉన్నామో ఏ సిచ్యువేషన్ లో ఉన్నామో తెలిసి కూడా మీరు ఎలా ఉన్నారో అని గట్టిగా ఏడుస్తూ అరుస్తుంది. ఇంతటితో చాప్టర్ అనేది అయిపోతుంది గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని యానిమే కవర్లతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.